హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ మసాలా కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సినవి సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ, ఆయిల్, వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఇందులో నేను సాజీరా వాడతాను. లవంగాలు, ఇలాచి, జాపత్రి, చెక్క, మిరియాలు తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ నేను యూస్ చేసుకుంటాను అనమాట. అది ఓకేనా. అనాస పువ్వు కొంచెం, మిరియాలు వాడనండి. దాన్ని లవంగాలు, మొగ్గ, పల్లీలు ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఆనియన్స్ మాత్రం నేను మసాలాలో వేస్తాను. చూడండి, ఇట్లా సన్నగా కోసుకోవాలి ముక్కలు. ఓకేనా. ఇంత సైజులో ఉంటే సరిపోతుంది. ఓకేనా. నీట్గా కడిగి పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. వేయించి పెట్టుకోవాలి. వేయించిన తర్వాత పక్కకు తీసుకోవాలి. కొంచెం బాగా వేయించాలి, స్మెల్ రావాలి. ఇప్పుడు పచ్చివాసన మనకి ఇది అవుతుంది. మళ్ళీ ఆ గిన్నెలో సాజీరా, ఇలాచి, 2 ఇలాచి, 4 లవంగాలు, 1 పువ్వు, 2 మొగ్గలు, జాపత్రి కొంచెం. ఇప్పుడు కొంచెం చెక్క తీసుకుంటున్నానండి. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను చూపించలేదు, సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇందులో కొంచెం చెక్క వేసుకోవాలి. అలాగే బిర్యానీ పువ్వు అండి, దీన్ని బిర్యానీ పువ్వు అంటాం. బిర్యానీ పువ్వు అనమాట. కొంచెం బిర్యానీ పువ్వు తీసుకొని, ఇది కేవలం మనము ఈ బిర్యానీ పువ్వుని తాల్పులోనే మాత్రమే యూస్ చేయాలి. మసాలాలో మిక్సీ పట్టేటప్పుడు దీన్ని వాడకూడదు. 2 ఆకులు, బిర్యానీ ఆకు అనమాట. సో దీన్ని కూడా నేను సపరేట్గా పక్కకు పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ లైట్గా నేను వేయించుకుంటాను అనమాట. స్టవ్ ఆన్ చేసి ఇందులో కొన్ని సన్నగా తరుక్కున్న కొబ్బరి అనమాట, అది కూడా వేసి వేయించుకోవాలి. లైట్ స్లిమ్లో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఎందుకంటే నేను ఎక్కువ సాజీరా వేసాను కాబట్టి మాడిపోతాయి, చిటపట్లాడతాయి. తర్వాత నేను ఇందాక చూపించలేదు, ఇందులో కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం అంటే నేను సైజ్ చూపిస్తాను. అంత సైజులో వేయించుకోవాలన్నమాట. సన్నగా వేయించుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. అది ఇవ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఏం చేయాలి, గిన్నె తీసుకొని అందులో గిన్నె వేడెక్క ఆయిల్ పోసుకోవాలి. మనకు సరిపడా ఆయిల్ అండి. కొన్ని కర్రీస్లో ఆయిల్ ఎక్కువ ఇస్తేనే మంచిగా అనిపిస్తుంది, కానీ ఆయిల్ ఇస్ లిమిటెడ్. ఓకే. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అది వేగాలి బాగా. ఆనియన్ బాగా వేగిన తర్వాత అంటే ఇప్పుడు అది వేగేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలన్నమాట. ఇందులో మసాలాలో మనం మిక్సీలో వేసి నూరేటప్పుడు కొంచెం నానబెట్టుకోవాలి పక్కకి. సో నిమ్మకాయ సైజ్ అంతా అట్లా నానబెట్టుకోవాలి. ఏమైనా గింజలు ఏవైనా తీసేసేయండి. నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ మసాలాలు ఆ చింతపండు వేసి గ్రైండ్ చేయాలన్నమాట. ఒక తిప్పేసేయాలి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను పక్కకి. ఒక 2 మనము ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అందులో వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కూడా కలుపుతున్నాను. బాగా వేగిపోయాయి కదండి.
ఇప్పుడు మనం ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి ఇక్కడ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. కొంచెం వేగినాయి కదా, ఇందులో ఇప్పుడు ఆకు పువ్వు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడమే. ఇంకా ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి. ఇవి క్రంచిగా వేగితేనే మనకి ఆనియన్లో ఉన్న ఆ ఫ్రైడ్ ఆయిల్లో వేగిన ఫ్రై ఆనియన్ ఫ్లేవర్ మనకి కర్రీస్లో తగులుతుంది అనమాట. కర్రీలో టేస్ట్ అనేది వస్తుంది కమ్మగా. ఇప్పుడు చూడ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాను. అది వేసి కూడా మళ్ళీ కలుపుకుంటున్నాను నేను. మంచి అల్లం వెల్లిగడ్డ కూడా బాగా మంచిగా బొనాయించాలంట, బాగా వేయించాలి. వేగితేనే అది కొంచెం దాంట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది. ఎల్లిగడ్డ స్మెల్ వస్తుంది, అది మనం తినడానికి రాదు. అది వేగాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సొరకాయ ముక్కలని వేసేసుకోవడమే. యాస్ అండి, సొరకాయ ముక్కలను వేసేసుకోవడమే. వేగిపోయింది కదా అల్లం వెల్లిగడ్డ. నెక్స్ట్ మనము సొరకాయ ముక్కలు వేసుకోవాల్సిందే. చూడండి, బాగా వేగిపోయిన ఆయిల్ కూడా పైకి వెళ్తుంది. ఇప్పుడు నేను సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అట్లా అన్ని ముక్కల్ని నేను వేసుకున్నానంటే వాష్ చేసుకున్నానండి. నేను వాష్ చేసి వేసుకున్నాను. అదే ఒక ముక్క మిగిలిపోయినట్టుందో అది నేను కట్ చేసాక నాకు దొరకలేదు. దొంగటి ఏమైనా దాచుకున్నట్టుంది ముక్కలల్లో. సరేలేండి, పర్లేదు, ఉడికితే అది నోట్లకే కదా పోయేది. సో నేను ఇట్లా కోసుకున్న ముక్కల్ని ఇట్లా ఫ్రై చేసుకుని మళ్ళీ అల్లం వెల్లిగడ్డ ఆనియన్స్ అంటే మసాలా మొత్తం ఫ్రై చేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ తగినంత, ముక్కలకి నీరు గుంజుతుంది కదా, అది బాగా నీరు వదులుతుంది సొరకాయ. మంచిగా ఒక సాల్ట్లో వేయకపోతే ముక్క తింటే చాలా చప్పగా ఉంటుంది. సో సాల్ట్ వేసి కలపాలి. ఓకేనా, బాగా సాల్ట్ కలిపిన తర్వాత తొందరగా మగ్గుతుంది కూడా. తొందరగా మగ్గితే మనకి నెక్స్ట్ టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ మనం ఏదైతే గరం మసాలా తీసుకున్నామో అవన్నీ ఇట్లా మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి ఇవైతే వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ చింతపండులో అవి మనం మిక్సీ పడితే చాలా సౌండ్ వస్తుంది, బ్లేడ్లు ఎరిగినంత సౌండ్ వస్తుంది. కాబట్టి మనం గింజలు ఏమైనా ఉంటే పక్కకు పెట్టుకోవడం, వన్స్ చెక్ చేసుకొని పక్కకు పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు నేను ఆ గుజ్జుని ఏదైతే ఉందో ఆ గుజ్జు మిశ్రమాన్ని నేను ఇప్పుడు ఆ ఫైన్ పేస్ట్ చేయబోతున్నాను. పల్లీలు, కొబ్బరి ఇలాంటి గరం మసాలాలు దాంట్లో వేసి మిక్సీలో వేసి వాటితో పాటు దీన్ని కూడా నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక తిప్పుతున్నా. తర్వాత ఇప్పుడు ముక్కలు చూద్దాం, ఉడికినాయి. కొంచెం ఉడకాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పేస్ట్లో మనకు చింతపండు ఉంది కదా, అది వేసామనుకోండి, అది వేస్తే మాత్రం ముక్క బెడ్ అవుతుంది, ఉడకదనమాట, పెట్టి ఉంటుంది. సో కాబట్టి మనము మంచిగా ఉడికిన తర్వాతే మనం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇది ఫంక్షన్స్లో అయితే ఇక్కడ చేయరు, కానీ చెయ్యండి. మసాలా ఇది ఒక టైప్ ఆఫ్ మసాలా కర్రీ. ఇది మనకు మసాలా ఉంటాయి ఇవన్నీ ఎట్లనే ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి, నేను మూత తీసాను, మసాలా వేసేసుకున్నాను. మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. అదే మిక్సీలో కలిపి పెట్టుకున్నాను. కలిపేసి చక్కగా కలిపేస్తే మంచి స్మెల్ వస్తుంది కూడా. సో నార్మల్గా ఏంటంటే ఫంక్షన్స్లో కానీ ఇది ఒక టైప్ ఆఫ్ డిష్ అనమాట. సొరకాయని పచ్చళ్ళు కూడా చేస్తారు. నేను సొరకాయతో అన్ని విధాలుగా ట్రై చేశాను, ఎందుకు చేయకూడదు, వై నాట్ అనుకుంటా. సో నేను ఇప్పుడు చూసారు కదండి, మసాలాలు మంచిగా ఉడుకుతుంది, పచ్చి వాసన అంతా పోవాలి. ఇప్పుడు మనకి నుంచి మంచి ఫ్లేవర్స్ 10 minutes అట్లా ఉడకాలి. మూత పెట్టేసి వదిలేసేయాలి. తర్వాత ఇంత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంత కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలంట. ఒక 15 minutes అండి, ఎగ్జాక్ట్ 15 minutes సిమ్లో పెట్టేసి మంచిగా కారం కలిపేసి సిమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టి పక్క అలా వదిలేసాము అనుకోండి, లాస్ట్కి
కొంచెం గరం మసాలా వేయాలి, కొంచెం లైట్గా. చూసారా, నేను ఒక 15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి ఎంత బాగా ఆయిల్ తేలిందో పైకి. అలా తేలుతుందండి. ఇది మనకి ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి కదా, ఈ టైప్ ఆఫ్ చేయండి. అన్ని వెరైటీస్తో పాటు వెజ్ ఫంక్షన్స్లో ఈ టైప్ చేయండి, అందరు అనాల్సిందే. మీరు ఎక్కడనో షెఫ్లను పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. సూపర్గా అవుతుంది డిష్. నన్ను ట్రస్ట్ చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను ట్రై చేసాను, నాకైతే రెస్టారెంట్ ఫీల్ కలిగింది. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదే టైప్లో మీరు పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు, మిల్ మేకర్ కర్రీ చేసుకోవచ్చు, టమాటోస్ కోసి ఇట్లా వేసి టమాటో మసాలా కర్రీ ఈ టైప్కి చేసుకోవచ్చు. చాలా సూపర్గా వస్తుంది. నాకైతే తెగ నచ్చేసింది అబ్బా, అసలు చెప్పలేకపోతున్నా. ఆ స్మెల్, ఆ టెక్స్చర్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ డిష్ని.